నమస్కారం అండి. ఇవ్వండి డబ్బులు. ఏంట్రా ఇది? అదేనండి తమరు శ్రీకృష్ణదేవరాయల కాలం నాటి కుండపాలు కొట్టాను కదండి, దాని తాలూకా 6,000 అండి. అది 5,000 అండి, పైన 1,000 రూపాయలండి. అన్నట్టు ఉన్న కొంప కాస్త మొన్న ఈ మధ్యనే అమ్మేసానన్నావు, మళ్ళీ ఈ డబ్బు ఎక్కడిది? మళ్ళీ నాకు ఇంకో దరిద్రం కలిసి వచ్చిందండి. మా మామకు ఒక ఇల్లు ఉందండి. నా పెళ్ళాం తప్ప మా మామకి ఇంకెవరు లేరండి. భగవంతుడి దయవల్ల వాడు నేను చచ్చిపోయాడండి. ఇవాళ ఆ ఇల్లు అమ్మేసి డబ్బు తెచ్చారండి. మీ ఎట్టి సాగిరికోదన్నావు, నన్ను వదిలేదురు బాబు. రేయ్, నువ్వు అంత గట్టి నిర్ణయం తీసుకున్న తర్వాత నేను మాత్రం ఏం చేయగలను చెప్పు. సర్లే, నువ్వు పోతే నాకు మాత్రం ఎవరున్నారు? ఆ టీవీ ఇక్కడ పెట్టేళ్ళు. టీవీయా? ఎంతండి దాని రేటు? 25,000 రా. 25,000? అయ్యో, 25 చేసినా మీ వెట్టి చాకరి తీరదు తండ్రి. నా వల్ల కాదు, నన్ను వదిలిపెట్టు బాబు. మరి అదే మనిషి నాకు అంత అనుమానం పనికిరాదు. ఎదవన్నారు ఎదవని. సర్లే, పోతే పోతే ఏసీ ఆన్ చేసిపో. ఏసీయా? అదెంతండి? ఎంత? 35,000. 35,000? తండ్రు, 2 జన్మలు సేవ చేసినా మీ వెట్టి చాకరి తీరదు నాయన. మీ పాదాలు పట్టుకుంటాను, నన్ను వదిలిపెట్టు బాబు. అమ్మో, ఏసీ నా వల్ల కాదు తండ్రి. రేయ్, ఈ తెగ దురద పెడుతుందిరా. కసుకువాకరా. గోకటంలో ఫిట్టింగ్ ఏ ఉంటదిలే. ఎక్కడే గారు? ఇక్కడ ఇక్కడ ఎక్కడండి? అది కింద తడి తగులుతుందండి రా. నీళ్ళు ఏమైనా పడ్డాయేమో చూడు. ఇక్కడ నీళ్ళు గారు. కడిగేటప్పుడు ఏమైనా పడ్డాయేమో. గోకిన గీకిన నీ చెయ్యిరా. అర్రే, దుంప దగ్గర ఇక్కడ చీమలు గుర్తొస్తున్నాయి రా. చీమలు లేవండి. కొంచెం పైకి రా. ఇంకా పైకండి. ఇంకా పైకి. అక్కడ